బర్త్డే చెప్పలేను. హ్యాపీ బర్త్డే చెప్పే నాకు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. ఆగండి, ఎన్నిసార్లు మీ బర్త్డే చేసుకుంటుంది అనుకుంటున్నారు కదా, ఇది నా బర్త్డే రోజు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈరోజు బర్త్డే రోజు ఏం చేస్తానో, ఎక్కడెక్కడ వెళ్తామో చూసేద్దాం. ఇంకా ఇప్పుడే లేచినాం, నైట్ 1 o'clock పడుకొని మార్నింగ్ 7 o'clock. వ్యూ అయితే సూపర్ ఉంది, చూపిస్తాం. అన్ని పొలాలతోనే కొండలతోనే బాగుంది కదా. మరి మనం స్నానం డైరెక్ట్ రెడీ అయిపోవడమే. నాకైతే రూమ్ తెగ నచ్చేసింది, అంత బాగుంది అసలు. నాకు ఇట్లా వుడెన్ ఇట్లా చుట్టూ ఉండడం చాలా ఇష్టం. ఏదైనా సరే బెడ్కి అట్లా ఉండి ఇట్లా నెట్ ఇట్లా ఉండే కటన్స్ ఉంటే అబ్బా హాయిగా దాని మీద పడుకోవచ్చు. బాగుంది కదా. ఇది బర్త్డే అవుట్ఫిట్ కస్టమైజ్ చేయించిన నేను మోక్షి ఫ్యాషన్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి. చాలా డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించిన, ఇది కూడా దాంట్లో ఒకటి. బర్త్డే అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది. నా చిట్టల్లి షాపింగ్ చేసిన డ్రెస్ చూడండి. లిప్స్టిక్ ఏ షేడ్ వేసుకోవాలో అర్థం కావట్లేదు. న్యూడ్ వేసుకోవాలా, ఏది వేసుకోవాలి. ఫస్ట్ ఐలైనర్ పెట్టుకుందాం. ఫుల్ కన్ఫ్యూజ్. బర్త్డేకి మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటాం కానీ బొక్క అవుతుంది. బొక్క ద బిగ్ హోల్. ఏం కనిపిస్తలేదు, ఐలైనర్ కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు. అమ్మాయి ఇది అమ్మాయి రా, ఇది ఇక్కడ ఏదో పా నేను పప్పి మొగదా ఆడదా ఇది రాకి దాన్ని పట్టుకొని అలా ఆట చేస్తూ ఇది ఇట్లా స్టిక్ చేసుకుంటున్నా. ఇది ఇక్కడ ఎప్పుడో కొన్నా, ఇట్లా యూజ్ అవుతుందని అనుకోలేదు, కాకపోతే బాగుంది. బాగుంది కదా. బాగుంది అమ్మమ్మ నాది, నా డ్రెస్. హ్యాపీ బర్త్డే చెప్పలేను. హ్యాపీ బర్త్డే చెప్పే నాకు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. టెక్నాలజీ బట్టలు వేస్తావా? వచ్చినాక వేడైతే. థ్యాంక్ యూ డాడీ. అన్నీ పడిపోయినాయి. నా చిట్టి తల్లి డిస్టే తగిలింది. ఆమెకు పెట్టలేదని పడిపోయినాయంట. నాకే పడిపోయినాయి, నువ్వైతే అప్పుడే పీక్కుడదా. అరకులో చాలా ప్లేసెసే ఉన్నాయి చూడాల్సినవి. నేను ఒక్కొక్కటిగా మంత్లీ ఒక్కటి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అంటే నేను రెగ్యులర్గా పెడదామని అనుకున్నా, కాకపోతే మధ్యలో పండుగలు అవి మనం ఎప్పుడైతే అంటే పండుగలు ఎప్పుడున్నాయో అప్పుడే అప్లోడ్ చేయాలి వీడియోస్. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు టైంకి సంబంధం లేకుండా, ఫెస్టివల్స్కి సంబంధం లేకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఇంకా నేను ఏ పండుగలు వస్తే ఆ పండుగలకి దానికి తగ్గట్టు నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నా బర్త్డే వీడియో ఇంత పోస్ట్పోన్ చేసిన.
ఇంకా ఫైనల్గా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. అరకులో ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అసలు నేను ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రీ టికెట్ చెప్పేస్తా. అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. సో ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే చేపలు ఉంటాయి, ఇంకా రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఇక్కడ పేరు వచ్చింది. సో లోపలికి వెళ్ళగానే అందరూ నన్ను ఎట్లా పట్టుకున్నారంటే, అంటే వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అనుకోండి, కాకపోతే వీళ్ళు ఒక బిజినెస్ కూడా చేస్తారు. ఏంటి అని అంటే ఇక్కడ ఒరిస్సా వాళ్ళు ఎట్లయితే రెడీ అవుతారో వాళ్ళ కాస్ట్యూమ్ మనకి వేసేస్తారు. 150 రూపీసే ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతసేపు అయినా సరే, అంటే మనం ఎంతసేపు అయినా ఆ డ్రెస్లో డ్యాన్స్ చేయొచ్చు, ఫోటో షూట్ చేయించుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ 150 రూపీసే ఛార్జ్ చేస్తారు. వాళ్ళే మనకు రెడీ చేసేస్తారు. నా జుట్టు ఇప్పటి వరకు నేను చెప్తున్నా కదా, ఎవ్వరూ ఇట్లాంటి హెయిర్ స్టైల్ వేయలే. ఫైనల్గా ఆమె ఒక్క సెకండ్లో, ఒక్కటంటే ఒక సెకండ్ కాదు, జస్ట్ 2-3 సెకండ్స్లోనే నాకు ఒక హెయిర్ స్టైల్ వేసేసింది. అంటే కొప్పు వేసేసింది, దానికి పూలు పెట్టేసింది. మా మమ్మీకి కూడా ఫటాఫట్ రెడీ చేసేసారు. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లోనే మనకి రెడీ చేసేస్తారు. ఎంత బాగా అంటే ఒక ప్రొఫెషనల్ డిజైనర్, అంటే ఎప్పటి నుంచో రెడీ చేస్తున్న ఒక డిజైనర్ కూడా ఇట్లా రెడీ చేయరేమో, అంత బాగా రెడీ చేసేసారు. అసలు మనకు తెలియకుండానే ఎక్కడ ఏం వేస్తున్నారో ఎక్కడ ఏం పెడుతున్నారో కూడా తెలీదు. సో మా వాళ్ళు దద్ది ముఖాలు ఏం చేసారంటే, ఇంకా మాకు రెడీ అవ్వడం ఇష్టం లేదు, మేము అంటే అమ్మాయిలకి రెడీ చేస్తారు. ఒక పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నా చిడతల్లికి కూడా మంచి కాస్ట్యూమ్ వేద్దామని చెప్పి అన్నారు. ఎంత బతిమలాడారంటే, కానీ ఏం లాభం, అంత తగ్గ బొంత, తండ్రికి తగ్గట్టు కూతురు. నేను ఇవన్నీ భరించాను బాబోయ్ అని చెప్పి నా చిడతల్లి వాళ్ళ పాపతోనే వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా నాకైతే రెడీ అవ్వడం ఇష్టం కాబట్టి ఇంకా ఇట్లాంటివి మనం వదులుకుంటామా, ఇంకా కొంచెమే ఛార్జ్ చేస్తున్నారు 150 రూపీస్. ఒకవేళ నేను ఎక్కువ ఛార్జ్ చేసినా పెట్టేదాన్నేమో, ఎందుకంటే నాకు ఈ కాస్ట్యూమ్ అంటే ఈ గెటప్ నాకు చాలా నచ్చింది. చూడ్డానికి ఎంత బాగుందంటే నాకు నేనే నచ్చేసిన. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నా. వెనకాల మా డాడీ కూడా రెడీ అవుతుండు. మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి మాట ఒకరు తీయరు, వాళ్ళు మస్తు అండర్స్టాండింగ్లో ఉంటారు. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు, కాకపోతే ఇట్లాంటి టైంలో మాత్రం మస్తు ఉంటారు. ఇంకా నాకు ఆ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అదంతా పెట్టగానే చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీకి ఇంకా మేకప్ కూడా వేస్తున్నారు. నేను మేకప్ వేసుకోలేదు. మా మమ్మీ అట్లా పూస్తూ ఉంటే నాకు చాలా నవ్వు వచ్చేసింది. కానీ వాళ్ళ దగ్గర మేకప్ కిట్ ఉంది, జ్యువెలరీ ఉన్నాయి, డ్రెస్ ఉంది, శారీస్ ఉన్నాయి. అబ్బాబ్బా ఏమి లేవు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నా జుమ్కాలు తీయొద్దు అని అంటే పైనుంచి ఆ జుమ్కాలు ఇట్లా పెట్టేసారు చెవుల మీద నుంచి. అదొక వెరైటీ జుమ్కాలు అయిపోయింది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇట్లా కూడా వేసుకుంటారా అని చెప్పేసి. ఇంకా బ్యాంగిల్స్ కూడా వెరైటీ బ్యాంగిల్స్, అది ఇట్లా రోల్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంటాం. ఎవరైనా సరే మీరు చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తే ఇట్లా గెటప్ వేసుకోండి. ఎందుకంటే ఇంకా ప్రతిసారి మనం ఇట్లాంటి గెటప్స్ వేసుకోలేం కదా. గుండు కూడా ఇస్తారా?
అది డాడీ ఇప్పుడు పై వైపు చూడు, అలా కూడా చూడు. నా వైపు చూడండి. ఓకే డాడీ నువ్వు ఎడ రెడీ అయినా ఈడ కాదు ఈడ అయ్యాకు ఫైనల్ గా దింసా డాన్స్ చేసేస్తాం. దింసా డాన్స్ దేనికి ఒరిస్సా వాళ్ళదా వేసేసిన అక్కడ వాళ్ళ దగ్గర ఇక్కడ మళ్ళీ వేస్తారా? ఏమయ్యాలి చేసి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో నాకే తెలియదు. మేము కనిపిస్తామా అక్కడ? ఒకసారి రండి మీరందరూ కూడా హాయ్ చెప్తే బాగుండదు. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో నాకే తెలియదు. మేము కనిపిస్తామా అక్కడ? ఒకసారి రండి మీరందరూ కూడా హాయ్ చెప్తే బాగుండదు. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది, చాపలమ్మ తల్లి అని. చాపలమ్మ తల్లి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గాదేవియే. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇప్పుడు మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసినాం. ఇక్కడ చాలా వెరైటీసే ఉన్నాయి. అంటే అరకులో ఏమేమి ఉంటాయి, అసలు ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, అరకులో ఉన్న వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు. నిజం చెప్పాలంటే మన సైడ్ ఇవన్నీ అంతరించిపోయినాయి. ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఇవే యూజ్ చేస్తున్నారంట. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు చెప్పారు, మేము మా ఇంట్లో ఇవే యూజ్ చేస్తాం, మేము ఇట్లే అంటే ఆ చాట కానీ రోకలి కానీ చాలా ఉన్నాయి, అన్నీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయని మా పిల్లలు చెప్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు అసలు మిస్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఎట్లున్నారో అట్లే ఉన్నారు. ఇంకా ఏది ఓకే ట్రైబల్ మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు మనము రిటర్న్ అవుతూ ఉంటే కాఫీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్, ఏమన్నా ప్లేస్ ఇది నిజంగా. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్స్ చాలా అవుతూ ఉంటాయంట. 2000 పే చేస్తే ఇంకా మన ఇష్టం ఎంతసేపు అయినా షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాఫీ బీన్స్, మిరియాలు అన్నీ అంటే చాలా క్వాలిటీ అయితే బాగుంటుంది, న్యాచురల్గా పండినవి ఇవి. ఇక్కడ వచ్చిన తర్వాత నేచర్ లవర్స్ ఎవరైనా సరే మెల్ట్ అయిపోవాల్సిందే, హార్ట్ మెల్ట్ అయిపోతుంది చెప్తున్నా కదా, అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇది ఫ్రేమ్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవరైనా షూట్స్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనుకుంటా. చాలామందికి తెలియలేదు, నార్మల్గా వాక్ చేసుకుంటూ పైనకి వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ స్టార్ట్ చేసిన, ఇక్కడ కూర్చున్నానో లేదో ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చి ఇంకా నేను ఎట్లయితే స్టిల్స్ ఇచ్చినా అట్లే స్టిల్స్ ఇచ్చారు వాళ్ళు కూడా. పో బెట్టి పో, ఎక్కడ అటు దారి లేదు. ఏ డోంట్ జంప్, గో గో. వచ్చింది వెజ్ ప్రిపేర్ చేసిరా? వెజ్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? లేదా చెప్తేనే చేస్తారా? ఏంటమ్మా అది? తిన్నావా ఇదే ప్లేస్ లో?
అదేమ్మా వరకు వేలా అరకు అరకు బోరా కేవ్స్ దగ్గర బోరా కేవ్స్ వెళ్ళాలి కొంచెం జాగ్రత్త అయ్యిందా ఆ సూప్ ఏమొద్దు సూప్ అంతా తీసేది సూప్ తీసి అమ్మ ఇటు సైడ్ వచ్చి నా వెనకాల వచ్చేసి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఇద్దరం చెప్పాము ఇక మా అమ్మమ్మ చెప్తుంది ఏంటో చెప్పు అరకు చూసేసినాం ఫ్రెండ్స్ అరకులో 3 ప్లేసెస్ చూసినాం 3 ప్లేసెస్ చూసినాం ఇంకా తర్వాత ఏం చూడాలి నెక్స్ట్ ఇప్పుడైతే అరకులో 2 చూసినామా ట్రైబల్ మ్యూజియము అదే చప్పరాయి కాఫీ ప్లాంటేషన్ 3 చూసినాం